Hello and welcome to Teddy Cinema Saloon presents Aryan Talks. I'm your Aryan, the world's best audience. Heroes segment Aryan Talks, and మన దగ్గర ఒక interesting guest ఉన్నారు. But before that, let's talk about our channel. Teddy Cinema Saloon is a community of filmmakers, artists, sound guys, music directors, and whatnot. We are spread across currently all over India, and someday, my friend, we're going to go global as well. Now, about our guest. 137 years బ్యాక్ వెళ్ళాలి. ఆ లెగసీ అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. అండ్ ఈవెన్ టుడే కొన్ని మెమరీస్ అలాగే ఉంటాయి. వాళ్ళు తెలుగు సినిమా, తెలుగు నాటక రంగానికి వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది ఇర్రిప్లేసిబుల్. సో ఆ లెగసీ నుంచి ఒక వ్యక్తి మనతో ఉన్నారు. వెల్కమ్ సురభి సంతోష్ గారు. వెల్కమ్ టు ద షో. Thank you. So first of all, congratulations on yesterday's play. Thank you so much. Blind Men's Club. Definitely, if you are in Hyderabad audience, please do watch Curtain Call Theatre plays. They're very interesting. So Santosh garu, thank you for agreeing to come to our show, sir. Thank you for inviting me. Well, it's our pleasure, sir. Anyway, ఇంటర్వ్యూలోకి మనం ముందుకెళ్తే, ఆర్యన్ టాక్స్ కి వచ్చిన ప్రతి గెస్ట్ ని నేను అడిగే క్వశ్చన్, వై డూ యూ డూ వాట్ యు డూ? మీరు చేసే పనిలో మీకు ఏ విధమైన సంతృప్తి దొరుకుతుంది? సో బేసికల్ గా ఆడియన్స్ కి ఒక్కసారి మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. నా పేరు సురభి సంతోష్. ఆర్యన్ గారు చెప్పినట్టు నేను సురభి లెగసీకి చెందిన వ్యక్తిని. అంటే సురభి ఈజ్ అ ట్రెడిషనల్ థియేటర్ గ్రూప్ అన్నమాట. అంటే ఇట్స్ బీన్ 137th ఇయర్ అన్నమాట. నేను 6వ జనరేషన్ పర్సన్ ని. సో సురభి అనేది ఒక ఫ్యామిలీ థియేటర్ గ్రూప్. ఇప్పుడంటే కొంత అంటే డిజిటల్ యుగం వచ్చేసింది, అందరికీ చేతుల్లోనే ఫోన్స్ వచ్చేసాయి, అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అని ఏది కావాలన్నా అన్ని చేతుల్లోనే దొరుకుతున్నాయి. కాబట్టి సినిమాకి వెళ్ళడమే చాలా కష్టంగా మారిన రోజుల్లో నాటకాలు అనేది చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి. లైవ్ పర్ఫార్మెన్సెస్ ఎప్పుడైనా జాతరలో కానీ ఎక్కడైనా ఫెస్టివల్స్ లో కానీ మమ్మల్ని ఇన్వైట్ చేసి పిలిపిస్తున్నారు అనమాట, పర్ఫార్మ్ చేపిస్తున్నారు. అది కూడా ఆ లెగసీ కోసం అన్నమాట. కొంతమంది సురభి గురించి తెలిసిన వ్యక్తులు. బట్ జనరల్ గా ఈ కాలం యాక్టర్స్ కావచ్చు, ఈ కాలం ఆడియన్స్ కావచ్చు చెప్పాలి అని అంటే, మాదేంటంటే ఒక ట్రావెలింగ్ థియేటర్ గ్రూప్ అన్నమాట. అంటే సంచార నాటక జాతి అన్నమాట. అంటే నాటకాన్నే జీవనోపాధిగా, నాటకాన్నే జీవనభృతిగా చేసుకున్న జాతి అన్నమాట. లైక్ 1887లో అంతకంటే ముందు మహారాష్ట్ర నుంచి our forefathers are migrated to ఆంధ్ర. కడప డిస్టిక్ రాయచోటి తాలూకాలో సొరుగు అనే ఊర్లో అక్కడ వ్యవసాయం పనులు ఉదయం పూట చేసుకుంటూ రాత్రిపూట తోలుబొమ్మలు ఆడించుకునే వాళ్ళు పప్పెటియర్స్ గా. ఆ ప్రాంతంలో తెలుగు నాటకాలు అనేవి చాలా తక్కువ. నాటకాలు ఉన్నా కూడా పార్షి థియేటర్ అని పార్షి వాళ్ళు వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేసి వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతుండే. అలాంటి క్రమంలో సురభి వనారస గోవిందరావు, ఎవరైతే సురభికి మూల కారణమో, సురభి నాటక సమాజాలను స్థాపించడానికి మూల కారణమో ఆయన ముత్తాత అనమాట. ఆయన పప్పెటియర్స్ గా ఉన్న మనము ఇవే క్యారెక్టర్స్ ని, అంటే ఎవరైతే పప్పెట్ ఆడిపిస్తున్నారో వాళ్ళకే ఆ క్యారెక్టర్ మేకప్ వేసి కాస్ట్యూమ్ వేసి మనం కూడా లైవ్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు. పార్షి థియేటర్ నుంచి, పార్షి నాటక రంగం నుంచి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని ఆయనకు వచ్చిన ఒక ఆలోచనే మమ్మల్ని ఇన్ని తరాల వరకు ముందుకు నడిపించింది. అంటే ఓన్లీ తోలుబొమ్మలే, అంటే సినిమాలు కూడా లేవు ఆ క్రమంలో, ఆ టైంలో. అండ్ అంటే తెలుగు నాట ముఖ్యంగా పప్పెటియర్స్ తోలుబొమ్మల్నే చూస్తున్న ఆ ఆడియన్స్ కి, ఆ ప్రేక్షకులకి ఒక్కసారిగా ఆ లైవ్ లో మగవాళ్ళు ఆడవాళ్ళు క్యారెక్టర్లు వేసుకొని ముందుకు వస్తే చాలా అబ్బురంగా అనిపించింది అనమాట. సో తీసుకోవడం అనేది చాలా గ్రాండ్ గా తీసుకున్నారు మా వాళ్ళని ఒక్కసారిగా. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ తెలుగులో మొట్టమొదటి లేడీ వేసిన వాళ్ళు కూడా సురభి వాళ్ళే. అంతవరకు కూడా దాని తర్వాత కూడా నాటకాలంటే లేడీ క్యారెక్టర్లు మగవాళ్లే వేసేవాళ్ళు, ఆడవాళ్ళని నాటక రంగం వైపు చూడనిచ్చేవాళ్ళు కాదు ఆ టైంలో. కానీ నాటక రంగంలో మొట్టమొదటిగా లేడీ క్యారెక్టర్ లేడీగా, ఆడవాళ్ల క్యారెక్టర్ ఆడవాళ్లే వేసింది సురభిలోనే.
అండ్ మొట్టమొదటి టాకీస్ సినిమా భక్త ప్రహ్లాద తెలుగులో. అందులో హీరో భక్త ప్రహ్లాదుగా వేసింది కృష్ణాజీరావు గారని, సురభి ఆయన. అండ్ భక్త ప్రహ్లాదులో హీరోయిన్ సురభి కమలాబాయి గారు, ఆవిడ కూడా సురభి ఆవిడే. సో ఈ రకంగా కూడా మాకు తెలుగు ఇండస్ట్రీలో మరపురాని అనుభవాలు, జ్ఞాపకాలు అనేవి మాకు సురభి తోటి చాలా ముడిపడి ఉన్నాయి. అండ్ ఒక్కసారిగా పప్పెటియర్స్ గా ఉన్న మా వాళ్ళు నా క్యారెక్టర్స్ వేసుకొని రావడం వల్ల చాలా బాగా హ్యూజ్ అప్లాజ్ ఇవన్నీ చాలా రిసీవింగ్ చాలా వచ్చేసరికి మా వాళ్ళు ఒక్క నాటక రంగం ఉన్న ఒక్క కంపెనీ, ఒక థియేటర్ కంపెనీ అంటే, ఒక థియేటర్ కంపెనీ అంటే ఒక సంస్థలో 60 మంది ఉంటారు. చిన్న పిల్ల పెద్దలు అందరూ బంధువులే అన్నమాట. అందరూ రిలేటివ్సే కంప్లీట్ గా. మామ, బాబాయ్, చిన్ని, అక్క. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో రక్త సంబంధికులైన అంటే అందరూ కుటుంబ సభ్యులైన నాటక సంస్థ సురభి తప్ప ఇంకొకటి లేదు ప్రపంచంలో. సురభి లాంటి నాటక సంస్థలు ఉన్నాయి, కానీ ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థ కలిగిన సురభి సంస్థలు ఇంకా ఏమీ లేవు ప్రపంచంలో. ఇదన్నమాట. సో దాని తర్వాత ఒక్కటిగా ఉన్నది 142 కంపెనీలు అయ్యాయి సురభి కంపెనీ. అంటే ఆదరణ అంత బాగా ఉండింది అన్నమాట. ఎక్కడికి వెళ్తే అక్కడికి బ్రహ్మరథాలు పట్టడాలు, ఎక్కడికి వెళ్తే అక్కడికి చాలా బాగా అంటే అప్పట్లో డబ్బు, నగలు అంటే రాచరిక ధోరణి ఇంకా ఉండేది కదా, రాజులు ఇవన్నీ వాళ్ళు కూడా చూసి పిలిపించుకొని చాలా ఇనాములు ఇవన్నీ ఇవ్వడం వల్ల సురభి అనేది చాలా ఇవాల్వ్ అయిపోయింది కంప్లీట్ గా. నాటకాన్ని వృత్తిగా చేసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఎలా చేసేవాళ్ళు అంటే మా దగ్గర ఒక 30-40 నాటకాలు ఉండేవన్నమాట. రోజు విడిచి రోజు నాటకాలు ఆడేవాళ్ళు. అంటే ఈ రోజు నాటకం ఉందనుకోండి, ఈవినింగ్ 8:30, 9:30, 9 o'clock, అదొక 3 hours ఉంటుందన్నమాట. మళ్ళీ రేపు ఫ్రీ, రేపు మాకు సెలవు అనమాట. మళ్ళీ ఎల్లుండి సేమ్ ప్లే చేస్తాం. ఒక ఊరికి వెళ్తాము, ఆ ఊరు సర్పంచ్ గాని, ప్రెసిడెంట్ గాని, మున్సిపల్ గాని కలిసి అక్కడ ఒక పెద్ద దగ్గర 1 ఎకరం ఉన్న స్థలంలో మేము వెళ్ళి పర్మిషన్ తీసుకొని మా సొంతగా రేకులు ఒక థియేటర్, సురభి నాటక సంస్థ థియేటర్ అని చెప్పి బిల్డ్ చేసుకొని, అంటే మేమే బిల్డ్ చేసుకుంటాం, మేమే అన్ని ఐరన్ కట్ చేసుకుంటాం, మేమే గుంతలు తవ్వుకుంటాం, మేమే మేకప్ వేసుకుంటాం, మేమే వంట చేసుకుంటాం, మేమే అన్ని కాస్ట్యూమ్స్ కుట్టుకోవడం, ఇవన్నీ కూడా మేకప్ వేసుకోవడం, ట్రిక్ సీన్స్. సురభి అంటేనే ట్రిక్ సీన్స్ అన్నమాట. ఒక ఊర్లోకి వెళ్ళి దాన్ని బిల్డ్ చేసిన తర్వాత ఆ ఊర్లోనే 8 నెలలు ఉంటాం మేము. 8 నుంచి 9 నెలలు మా దగ్గర ఉన్న 40 నాటకాలు మేము పర్ఫామ్ చేసి, అంటే డే బై డే అన్నమాట. సినిమా లాగానే ఇది కూడా ఒక సినిమా లాగానే. కొత్త సినిమా రిలీజ్ అవ్వగానే హౌస్ఫుల్ కలెక్షన్స్ వస్తాయి కదా, అలాగే మాకు కూడా ఫస్ట్ ప్లే కానీ లవకుశ, భూ కైలాస్, కురుక్షేత్రం ఇలాంటివన్నీ చాలా నాటకాలు ఉన్నాయి అన్నమాట. ఆ నాటకాలను మేము వేసినప్పుడు మొదటి రోజు చాలా హౌస్ఫుల్ కలెక్షన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కొంత తగ్గుతుంది, తర్వాత కొంత తగ్గుతుంది. అలాగా క్రౌడ్ తగ్గిన తర్వాత మళ్ళీ కొత్త షో వేస్తాం. అలాగా 8 months ఒకే ఊర్లో ఉంటూ, 8 to 9 months ఒకే ఊర్లో ఉంటూ మళ్ళీ ఇంకొక విలేజ్ కి వెళ్తాం. ఆ ఊర్లో మా పర్ఫార్మెన్సెస్ అన్ని అయిపోయిన తర్వాత అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతాం అన్నమాట ఇంకొక ప్లేకి, ఇంకొక ఊరికి. ఇలాగే మా లైఫ్ స్టైల్ అనేది 130 సంవత్సరాలు, 125 సంవత్సరాలు దాదాపుగా జరిగింది. కరోనాకి బిఫోర్ వరకు కూడా ఇలాగే ఉండింది. కరోనా తర్వాత ఇంకా చాలా అన్ని రంగాలు దెబ్బతిన్నట్టే నాటక రంగము దెబ్బతినింది, అందులో సురభి ఇంకా దెబ్బతినింది. తర్వాత చెప్పాలి అని అంటే, నేను అదే ఫ్యామిలీలో పుట్టాను. చిన్నప్పటి నుంచి అవే కంపెనీలు, అవే నాటకాలు. మా వాళ్ళు, మా నాన్న, మా బాబాయ్, మా తాతలు వాళ్ళు నాటకాలు వేయడము. వాళ్ళు ఇలా వేస్తే తర్వాత మాకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు నేను ఇలాగ వేయాలి అనుకోవడము, ఇలాంటివన్నీ చూస్తూ పెరిగాను అనమాట. సో నేను మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటి అంటే, సురభిలో పుట్టడం వల్ల నాకు లెగసీ అనేది ఏంటో తెలుసు. సురభి ట్రెడిషన్ అంటే నాటకం అంటే ఏంటో తెలుసు, నాటకం యొక్క గొప్పతనం తెలుసు. ఈ ప్యాషనేట్ అనేది నన్ను బాగా ఈ స్థాయిలో నిలబెట్టింది అనమాట, అంటే ఇప్పుడున్న స్థాయిలో. సో నేను నా క్రాఫ్ట్ ని చాలా బాగా ప్రేమిస్తాను. మా సీనియర్స్ కావచ్చు, నా తోటి కళాకారులు కావచ్చు, కొంతమంది నన్ను ఎప్పుడు అడుగుతుంటారు, అంటే చాలా మంది, ఆ నాటక రంగం మనకి ఏమిచ్చింది అని. నేను ఎప్పుడు చెప్తుంటాను వాళ్ళకి, నాటక రంగం మనకేమిచ్చింది, నటన యాక్టింగ్ మనకేమిచ్చింది అని క్వశ్చన్ చేసే ముందు మనం క్వశ్చన్ చేసుకోవాలి. నటనకి మనం ఏమి ఇస్తున్నాం, నాటక రంగానికి మనం ఏమి ఇస్తున్నాం. మన టైం, మన డిసిప్లిన్, మన డెడికేషన్ ఇవన్నీ ఇస్తే ఆటోమేటిక్ గా నువ్వు డెఫినెట్ గా ఇవాల్వ్ అవుతావు. నీకు రావాల్సిందైతే తప్పకుండా వస్తుంది అనేది ఐ బిలీవ్ అనమాట. నాకు నటన అంటే పిచ్చండి. సురభి వంశంలో పుట్టాను కాబట్టి నటన అంటే పిచ్చి అనమాట నాకు. నాటక రంగం అంటే పిచ్చి. సో ఇది నాకు చాలా పేరు తీసుకొచ్చింది.
ఇప్పుడు నేనున్న స్థితికి కారణం నాటకం. కాబట్టి నేను నాటకాన్ని చాలా గౌరవిస్తాను. నాటకాన్ని చాలా ఒక భక్తితో చేస్తాను. అది. అందుకోసమే నేను నా క్రాఫ్ట్‌ని చాలా బాగా ప్రేమిస్తాను. అండ్ నేను బతికున్నంత వరకు నాటకంతోటే నా జీవితం ముడిపడి. సూపర్. 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 యాహ్! థాంక్ యూ. మీరు మీరు చెప్పారు. మీరు ఒక లెగసీ నుంచి వచ్చారు. 'సురభి' అనే స్టాండర్డ్ నుంచి వచ్చారు. మీరు మీ నెక్స్ట్ జనరేషన్ యాక్టర్స్‌కి అంటే 'సురభి' ఫ్యామిలీ ఇలా కంటిన్యూ అవుతూ నెక్స్ట్ జనరేషన్‌కి మీరు పాస్ ఆన్ చేసే వాల్యూస్ ఏంటి? పాస్ చేయడం కంటే ముందు ఇప్పుడు మా తర్వాత జనరేషన్ ఎవరైతే ఉన్నారో, మా అంటే అన్నయ్య పిల్లలు, అక్క చెల్లెల పిల్లలు, అల్లుళ్ళు వీళ్ళు ఉన్నారు. కొంతమందికి అంటే చాలా మందికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. ఉంది. అంటే వాళ్ళకి వర్క్‌షాప్స్ కూడా చేయడం జరిగింది. సమ్మర్ క్యాంప్స్ అని, రెగ్యులర్ వర్క్‌షాప్స్ అని మేము చేయడం జరిగింది. వాళ్ళలో ఉన్న యాక్టింగ్ అనే ఇంట్రెస్ట్‌ని తీసుకెళ్ళాలని. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆహ్, అంటే ఎర్నింగ్ అన్నమాట. సోర్స్ ఆఫ్ మనీ. జనరేట్ చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది థియేటర్‌తో. పెరుగుతున్న కాలక్రమంలో ఖర్చుల పరంగా చాలా మంది నాటక రంగాన్ని ఎంచుకునే దారులు మూసుకుపోతున్నాయి దాదాపుగా. చాలా దాదాపుగా రేర్‌గా తప్పితే దాదాపుగా అంటే కొంత అడాప్టేషన్ అనేది వేరే ఉంది. అడాప్టెడ్ అంటే కాంటెంపరరీ థియేటర్ గ్రూప్స్ అవి వేరు. ఇప్పుడు 'సురభి' గురించి వచ్చేసరికి 'సురభిలో' చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారన్నమాట. కొంతమంది సినిమాల వైపు వెళ్తున్నారు. దానికోసం ఏంటంటే కొంత నేర్చుకోవాలన్న ఉద్దేశంతోటి నేర్చుకుంటున్నారు. అండ్ కొంతమందేంటంటే జాబ్స్ చేసుకుంటున్నారు. అడపాదడపా అప్పుడప్పుడు చేస్తుంటారనమాట కొన్ని నాటకాలు. బట్ వాళ్ళకి నేనిచ్చేది ఏంటంటే ఎందుకంటే ఎవరి సమస్యలు వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడలేను. కానీ ఒక 'సురభి' ఫ్యామిలీ మెంబర్‌గా మనకొచ్చిన బాధ్యత అంటే మన తరం వరకు వచ్చిన బాధ్యత మన నెక్స్ట్ తరానికి మనం అందిచ్చేయాలి. దాని తర్వాత మన బాధ్యత పూర్తవుతుందనేది నేను నమ్ముతాను. అదైతే నేను సక్రమంగా చేశానని భావిస్తున్నాను. ఎందుకంటే నా తర్వాత తరానికి కూడా నేను నటన నేర్పించడం జరిగింది. వాళ్ళకి నేను చెప్పడం జరిగింది క్లాసెస్. తర్వాత వాళ్ళు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. బట్ ఒక నాటకరంగ ప్రియుడిగా 'సురభి' అనేది ఎప్పుడు స్టాప్ అవ్వకుండా 'సురభి లెగసీ' అనేది ఎప్పుడు ముందుకెళ్ళాలని డెఫినిట్‌గా కోరుకుంటాను. అదొక గౌరవపూరితమైన విషయం కూడా మాకు. కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలంటే ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ముఖ్యమే కాబట్టి వాళ్ళు దీన్ని కూడా వదలకుండా అంటే ఒక స్మార్ట్‌గా ఆలోచిస్తూ నాటకాన్ని కూడా వదలకుండా మీకు ఎర్నింగ్ వేచేది ఏదైనా మార్గాలను అన్వేషిస్తూ నాటకాన్ని కూడా చేస్తూ ఉంటే ఇంకా బావుంటుంది. మన 'సురభి' అనేది ఒక చరిత్ర అనేది ఇంకా 10 మందికి ఇంకా నెక్స్ట్ తరాలకు కూడా అందుతుందనేది నా ఒక ఆలోచన అంతే. సో, నా నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే హ్మ్. ఈరోజు మనం హైదరాబాద్‌లో చూసుకుంటే దేర్ ఆర్ థియేటర్ గ్రూప్స్. కానీ ఆహ్, నేను వెరీ స్ట్రాంగ్ మరాఠీ గ్రూప్స్ చూసాను. మరాఠీ థియేటర్ గ్రూప్స్ చూసాను. గుజరాతీ నుంచి వచ్చిన వాళ్ళని చూసాను. బెంగాలీ నుంచి వచ్చిన వాళ్ళని చూసాను. బెంగాలీ థియేటర్ గ్రూప్స్. వాళ్ళు బెంగాలీ నాటకాలేస్తారు హైదరాబాద్‌లో. గుజరాతీ నాటకాలేస్తున్నారు. మరాఠీ నాటకాలేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి రీజనల్‌గా వాళ్ళకి థియేటర్ చాలా పాపులర్. బట్ తెలుగుకొచ్చేసరికి మనం మీరు ఫస్ట్ హైదరాబాద్‌లో తెలుగు నాటకాలు వేసేవాళ్ళు ఎవరంటే మీరుంటారు. కొంతమంది సమాహార లాంటి వాళ్ళు ఉంటారు. బట్ ఎందుకని? వాట్ ఈస్ ద సీన్ ఇన్ హైదరాబాద్? ఏంటి హ్మ్, తెలుగు నాటక రంగానికి ఫ్యూచర్ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో? ఆ! అంటే మీరు మాట్లాడుతున్నది ఇప్పుడు గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ పెర్ఫార్మ్ చేస్తారా? లేకపోతే ఇక్కడి లోకల్సు ఈ సో, మనం అందరం ఐటీలే గదా! మాక్సిమం అందరూ. సో, ఐటీలోనే వాళ్ళక్కడ గుజరాతీ నాటకాల్లో ట్రైన్ అయ్యి ఉంటారు. ఇక్కడ గుజరాతీ నాటకాలేస్తున్నారు. మరాఠీ నాటకాలైతే మీరు ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ బట్ 'ఉడాన్' అనే థియేటర్ గ్రూపు తెలుసు. 'ఉడాన్' యాహ్! పెర్ఫార్మ్ అయ్యారు. 'ఉడాన్.' యాహ్! 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 వాళ్ళు మరాఠీ నాటకాలేస్తుంటారు శుభ్రంగా. అవును. 'ఉడాను' మరాఠీ నాటకాలే వేస్తారు. 'రంగధార' ఆ! వాళ్ళు కూడా మరాఠీ అవును. నాటకాలే వేస్తారు. హ్మ్. ఆహ్, ఇంకా ఉన్నాయి మరాఠీ థియేటర్ సంస్థలు ఉన్నాయి. సో కొన్ని వాళ్ళు కూడా. హ్మ్. అంటే నేను వాళ్ళని నెగెటివ్‌గా కోట్ చేయట్లేదు. దే ఆర్ వెరీ యాహ్! యాహ్! స్ట్రాంగ్ రిజిడ్ థియేటర్ గ్రూప్స్. మన దగ్గర తెలుగు సీన్ ఏంటి? ఆహ్, తెలుగు సీన్ ఏంటి అంటే అండి, తెలంగాణలో లేదు గానీ ఆంధ్రాలో పరిషత్ నాటకాలని చెప్పి మీరు వినే ఉంటారు. అంటే హుహు. కాంపిటీషన్ నాటకాలుంటాయన్నమాట. లైక్ హుహు. నంది ఫెస్టివల్స్ అది బిగ్గర్ లెవెల్‌లో స్టార్ట్ హ్మ్. చేసి ఆ! తర్వాత హ్మ్. ఆహ్
ఒక్కొక్క జిల్లాలో 2-3 ప్రాంతాలలో చాలా మంది ఔత్సాహిక కళాకారులు వాళ్ళు వేస్తూనే ఉంటారు. అంటే పరిషత్ నాటకాలు నిర్వహిస్తుంటారు. పరిషత్ నాటకాలు వేస్తూ ఉంటారు. అక్కడ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ మూస ధోరణి. అంటే నేను పరిషత్ నాటకాలు నేను గూడా వేశాను. నేను గూడా చేశాను. ఇప్పుడు నేను ఈ మాట అన్న తర్వాత మా వాళ్ళ నుంచే నేను ట్రోలింగ్ ఎదుర్కొన్నా గూడా ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ దానికి ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఒక పాయింట్‌ని చెప్పకపోతే ఆ పాయింట్‌లో మార్పు రాదు అన్నది నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాను. సో, మేబీ పర్వాలేదు. ఒక మూస ధోరణి. అంటే చాలా మంది పరిషత్తులో ప్రైజ్ రావడమే ఉద్దేశ్యంగా పరిషత్తులో కూర్చున్న జడ్జిమెంట్ ఇచ్చే జడ్జిలు ముగ్గురుంటారు గదా! వాళ్ళని మెప్పించే విధంగా మాత్రమే నాటకాలు చేస్తారు తప్పితే, జనరంజకంగా నాటకాలు చేసేవి చాలా తక్కువ గ్రూపులున్నాయన్నమాట. అంటే నాకు ప్రైజ్ రాకపోయినా పర్వాలేదు. నేను జనాన్ని ఎంటర్‌టైన్ చేస్తే చాలు. ఎలా అనుకున్నది ఎలా చేస్తే చాలు అనుకున్నది చాలా తక్కువ గ్రూపులున్నాయన్నమాట. దాని వల్లనే ఒక కైండ్ ఆఫ్ యాక్టింగ్ స్టైల్స్ అనేవి ఆహ్, సెట్ అయిపోయాయి. లైక్ ఇలా ఏడిస్తేనే ఈ ప్రైజ్ వస్తుంది మనకి. ఇలా విలనిజం చూపిస్తేనే ఇలా వస్తుంది అనేది చాలా స్టైల్‌గా మారిపోయాయన్నమాట. అలాగలాగలా. కమింగ్ టు హైదరాబాద్, తెలంగాణ థియేటర్ బిఫోర్ తెలంగాణ అంటే తెలంగాణ స్టేట్ రాకముందు తెలంగాణలో ఉన్న అంటే కళ యంగ్‌స్టర్స్‌కి చాలా తక్కువ అవకాశాలుండేవి. చాలా పెద్ద సీనియర్సే చేసేవాళ్ళు. అంతెందుకు నేను తెలంగాణ రాకముందు వరకు కూడా డిపార్ట్‌మెంట్ అంటే కల్చరల్ డిపార్ట్‌మెంట్ ఆఫీస్‌లో కూడా ఇంతవరకు వెళ్ళలేదు. బిఫోర్ తెలంగాణ. తెలంగాణ అండ్ ఆఫ్టర్ తెలంగాణ డైనమిక్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సార్ ఆయనేంటంటే యువతలో ఉన్న టాలెంట్‌ని గుర్తించి లైక్ ఎవరైతే చేయగలుగుతారో, ఎవరైతే టాలెంట్ ఉంది, ఎవరైతే కరెక్ట్‌గా చేయగలుగుతారో నాటకాలనేది వాళ్ళని గుర్తించి, వాళ్ళకి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయడం అనేది స్టార్ట్ చేయడం చేశారు. అప్పుడు మాలాంటి యంగ్ ఆర్టిస్ట్‌లేంటంటే దీన్ని బిలీవ్ చేసి, దీన్ని నమ్మి దీంట్లో గూడా బతకచ్చు, దీంట్లో గూడా మనం ఉంటే అద్భుతాలు సృష్టించొచ్చు అన్న ఉద్దేశ్యంతోటి ముందుకు రావడం జరిగింది. కానీ ఇక్కడే ఒక చిన్న లూప్ హోల్ ఏం జరుగుతుంది అనంటే, మీరన్నట్టు మరాఠీ థియేటర్ ఇప్పుడు ఐటీలో ఉంటాం మనమందరం. ఐటీలో ఉంటూ కూడా మన నాటక రంగాల్ని ఎంచుకొని నాటకానికి రిహార్సల్స్ టైం కేటాయించి చేస్తున్నాము నాటకం పెర్ఫార్మన్స్ అంటే ఎంత ప్యాషనేట్ అయితే చేస్తారు. అంటే పర్సనల్ లైఫ్‌ని, ప్రొఫెషనల్ లైఫ్‌ని, ప్యాషనేట్ లైఫ్‌ని మూడిటిని బ్యాలెన్స్ చేస్తున్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు తెలుగు థియేటర్‌లో ఏమవుతుంది అనంటే ఇప్పుడు ప్రెజెంట్ సినారియో నాటకాన్ని ఒక స్టెప్పింగ్ స్టోన్‌గా వాడుకుంటున్నారు. వచ్చే అప్‌కమింగ్ యాక్టర్స్. అంటే ఒక థియేటర్ వర్క్‌షాప్ చేయడం వల్ల, ఒక నాటకం చేయడం వల్ల, నేను నటనలో మెళకువలు నేర్చేసుకోవచ్చు, నటుడినయిపోవచ్చు, నేను సినిమాలో రాణించేస్తాను అన్న ఒక ధోరణితోటి వస్తున్నారనమాట. ఉన్న థియేటర్ గ్రూప్స్‌లో కూడా చాలా మంది అంటే కొంతమంది ఆహ్, వాళ్ళకి కావాల్సింది మనం వాళ్ళకిచ్చి పంపించేద్దాం అన్న దాంట్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో కూడా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళని కూర్చోపెట్టి స్టానిస్లావస్కీ థియరీ, ఆ థియరీ, ఈ థియరీ అని చెప్తే వాళ్ళకి ఎక్కట్లేదు. వాళ్ళకేం కావాలి? కెమెరా యాక్టింగ్. కెమెరాలో నేను యాక్ట్ చేయాలి. నేను స్టార్‌నయిపోవాలి. ఇలాగే ఉన్నారు తప్పితే రూట్స్ నుంచి రాద్దాం. రూట్స్ నుంచొస్తే నేను స్ట్రాంగ్ అవుతాను అనేది చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. కొంతమందున్నారు. ఇలాంటి ఆలోచనతో వచ్చి స్టెప్పింగ్ స్టోన్‌తో లాగానే వచ్చి దీంట్లో ఉన్న మజా అంటే ఈ రూట్స్‌లో ఉన్న ఒక ఎక్స్‌పీరియన్స్‌ని తెలుసుకొని ఒక మజాని థియేటర్ యొక్క గొప్పతనం తెలుసుకొని థియేటర్‌లోనే కంటిన్యూ చేస్తూ ఒక థియేటర్ గ్రూప్ తోటి ఒక 2, 3 ఇయర్స్ ట్రావెల్ చేస్తూ ఒక 5, 6 థియేటర్ పెర్ఫార్మన్సెస్ చేస్తూ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని పెంచుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో సక్సెస్ అవుతున్నారు కెమెరా. ఎందుకు అంటే ఒక్క థియేటర్ వర్క్‌షాప్ చేస్తే నువ్వు స్టార్ అయిపోవు. ఒక్క నాటకం చేస్తే వెంటనే నీకు అవకాశాలు రావు. ఇది ఏంటి అంటే కొన్ని టూల్స్ మాత్రమే నీకివ్వడం జరుగుతుంది. ఏ థియేటర్ గ్రూప్ అయినా, ఏ థియేటర్ ఆర్గనైజేషన్ అయినా ఒక యాక్టర్‌కి మేము కొన్ని టూల్స్ మాత్రమే ఇస్తాం. ఆ టూల్స్‌ని యూజ్ చేస్తూ నిన్ను నువ్వు ఎవాల్వ్ చేసుకుంటావనేది ముఖ్యం. కానీ ఇప్పుడొచ్చే యాక్టర్స్‌కి నేను ఒకటి సిన్సియర్ సజెషన్ ఇస్తాను. ఏంటి అంటే స్టెప్పింగ్ స్టోన్‌గా రావాలనుకోవడం తప్పేం కాదు. అది మీ పర్సెప్షన్. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత దీంట్లో మజా తెలుసుకొని ఒక థియేటర్ గ్రూప్ తోటి ఒక 2, 3 ఇయర్స్ ట్రావెల్ అయ్యి, వాళ్ళతోటి ఒక కనీసం 3-5 నాటకాలు మీరు పెర్ఫార్మ్ చేస్తే మీకు దాంట్లో కొంత ఎక్స్‌పీరియన్స్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు థియేటర్ యాక్టర్ అని చెప్పుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. థిస్ ఇస్ వాట్ ఐ స్ట్రాంగ్‌లీ బిలీవ్. వై అంటే ఆహ్, ఒక వర్క్‌షాప్ చేసిన తర్వాత కొన్ని టూల్స్ మాత్రమే తీసుకొనెళ్లి కెమెరా ముందు ఆడిషన్‌లో ఆమె థియేటర్ యాక్టర్ అని చెప్పడం వల్ల డైరెక్టర్ ఏమనుకుంటాడు? థియేటర్ పెర్ఫార్మర్ అని చెప్పి అనుకుంటాడు. బట్ అతను ఎక్స్‌పెక్ట్ చేసిన లెవెల్‌లో పెర్ఫార్మన్స్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే,
ఎవరైతే ఎక్స్పీరియన్స్ థియేటర్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా ఇది పడుతుంది ప్రభావం. సో ఇందాక మనం మాట్లాడుకున్న దానికి ఒక చిన్న ఫాలో అప్ అండి. నార్మల్గా నేను ఆడిషన్స్కి వాటికి వెళ్తుంటాను. సో అక్కడ ఎట్లా ఉంటుందంటే మంచి రెస్పెక్ట్తో ట్రీట్ చేస్తారు అనమాట. ఆ థియేటర్ యాక్టర్ రెజ్యూమే చూడగానే ఆ థియేటర్ యాక్టర్ కదా తీసుకోండి తీసుకోండి అన్నట్టు మాట్లాడతారు. సో దట్స్ హౌ ఐ వాస్ ట్రీటెడ్. బట్ మనకి కోవిడ్ వచ్చింది. తర్వాత ఒక 3 ఏళ్ళు మనం అందరం ఇంట్లోనే కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఏమైంది అంటే సడన్గా రీల్స్ వచ్చాయి. రీల్స్‌లో ఆర్టిస్టులు అందరూ పాపులర్ అయిపోయారు ఉన్నవాళ్ళు. సో ఇప్పుడు నౌ ఇట్ ఈస్ అబౌట్ బ్రాండింగ్. మీకు బ్రాండ్ ఉంటే సమ్ పీపుల్ మనం అంతెందుకండి మనం టీవీ షోస్‌లో వాటిలో కూడా మనం రీల్స్‌లో పాపులర్ అయిన వాళ్ళు వెళ్ళిపోయడం జరిగింది. సో ఇన్‌స్టంట్ పాపులారిటీ వచ్చేస్తుందండి. సో హౌ హౌ డు యూ సీ దిస్ ఈ కల్చర్‌ని ఎట్లా చూస్తున్నారు? సో బ్రాండ్ అనేది ఎప్పుడైనా దేనికైనా అవసరమే. అండ్ ట్రెండ్ అనేది ఎప్పుడు కూడా నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఒక ట్రెండ్ ఒక టైంలో ఉంటుంది, ఒక టైంలో పోతుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ అబ్జర్వ్డ్ అంటే కోవిడ్ టైంలో చాలా మంది ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళలో అదర్ యాక్టివిటీస్ మీద పెరగడం ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది. అందులో యాక్టింగ్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ అనమాట. యాక్టింగ్ అనేది కూడా చాలా మంది యాక్టర్స్ కోవిడ్ తర్వాత పుట్టారు. నేను చూశాను చాలా మందిని. అంటే చాలా మంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా కోవిడ్ వల్ల నేనేంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ అని చెప్పడం జరిగింది. అది తప్పు కాదు. బట్ దాన్ని అలాగే కంటిన్యూ చేస్తే మంచిది. ఇప్పుడు మీరన్నట్టు రీల్స్ ఒక రీల్ చేయడం వల్ల లేకపోతే ఒక ఫేమస్ డాన్స్ కి మళ్ళీ రీక్రియేట్ చేయడం వల్ల ఒక పాటని తర్వాత ఇంకేదైనా డైలాగ్స్ కి చెప్పడం వల్ల వాళ్ళు ఓవర్ నైట్ స్టార్లు అవుతున్నారు. వాళ్ళకి ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ట్రెండ్ అవుతున్నాయి. బట్ వాట్ నెక్స్ట్? ఒకటి చేశారు ఫేమస్ అయ్యారు. బట్ వాట్ నెక్స్ట్? దాని తర్వాత ఏం చేయాలనేది కొంత అర్థం అవ్వదన్నమాట వాళ్ళకి. దాంతోటి ఆ స్టెప్ తోటో ఆ డైలాగ్ తోటో ఫేమస్ అయిన తర్వాత కొన్ని షోస్ వెల్ నోన్ టీవీ షోస్ ఉన్నాయి కదా మన ఛానల్స్ లో. వాళ్ళు పిలిపించేసుకుంటారు వాళ్ళ టీఆర్పీస్ కోసం వాళ్ళు పిలిపించేసుకుంటారు. అయిపోతుంది అది ఆ షోకి. కొంతమందికి అవకాశం ఇస్తున్నాం అని అనుకుంటారు. కొంతమందికి ఎక్కువ మందిని పరిచయం చేస్తున్నాం అని అనుకుంటారు. కానీ ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బట్ ఈ రీల్స్ చేసేవాళ్ళు కానీ వీళ్ళు కానీ ఏంటి అని అంటే వాళ్ళు నిజంగా సిన్సియర్ గా ఇదే ఫీల్డ్ లో ఉండాలి అనుకుంటే కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంత తెలుసుకొని వాళ్ళకి ఏదైతే టాలెంట్ ఉందో న్యాచురల్ ఫ్లో దానికి కొంత విషయ పరిజ్ఞానం కొంత మ్యాటర్ ని తెలుసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒక్క డైలాగ్ తోటి ఒక్క దాంతో కాకుండా కంప్లీట్ గా ఒక సక్సెస్ఫుల్ యాక్టర్ అవుతారు అనేది నా ఉద్దేశం అనమాట. అండ్ కమ్స్ టు థియేటర్ అనేది థియేటర్ లో ఏంటంటే ట్రెండ్ కోసమో ఫాలోవర్స్ కోసమో రీల్స్ కోసమో చెయ్యం యాక్చువల్ థియేటర్ అనేది మనం నిలబడే విధానం దగ్గర నుంచి ఆ ప్రిపరేషన్స్ యాక్టర్ క్యారెక్టరైజేషన్ ఏంటి స్టాన్స్ లో వెస్కి మెథడ్స్ ఏంటి లైక్ 5Ws ఏంటి యూజింగ్ విత్ 5Ws తోటి ఒక క్యారెక్టర్ ని ఎట్లా ప్రిపేర్ చేయాలనేది మనం హార్డ్ కోర్ గా మనం ముందు నుంచి చేస్తుంటాం అనమాట. కాబట్టి వాళ్ళది థియేటర్ యాక్టర్ అనేవాడు ఓవర్ నైట్ స్టార్ అయిపోవడం అనమాట. మెల్లిమెల్లిగా పికప్ అవుతూ ఒక మంచి క్యారెక్టర్ పడ్డప్పుడు తనలో ఉన్న యాక్టర్ తనలో ఉన్న పొటెన్షియాలిటీ బయటకు వస్తుంది. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది నా పర్సనల్ క్వశ్చన్. ఇది ఎందుకు అడుగుతున్నానంటే పెద్ద గొడవలు అయిపోయాయి అనమాట మా వాట్సాప్ గ్రూప్లో వాటిలో. ఏంటి అంటే నేను నార్మల్గా వాళ్ళు ఆడియన్స్ కదా దే డోంట్ ఐ మీన్ వాళ్ళు టెక్నికల్ పర్స్పెక్టివ్ నుంచి రారు. సో ఒక పర్సన్ యాక్టర్ ఎవరో ఉంటే యాక్టింగే రాదురా వాడికి అసలు వేసింది యాక్టింగే కాదని అని చాలా ఈజీగా అంటారు. నేను కూర్చుని అట్లా కాదు, ఒక ప్రాసెస్ ఉంటుంది. డైరెక్టర్ కూర్చుని చెప్తాడు, డైరెక్టర్ సాటిస్ఫై అయ్యేంత వరకు వాడు చేస్తూనే ఉండాలి. అది కాదు జరిగింది, అది కాదు ప్రాసెస్, అది కాదు. మనం అట్లా చెప్పలేము. నీకు ఏ పార్ట్ నచ్చలేదో చెప్పు, దాని మీద మనం కావాలంటే డిస్కస్ చేద్దాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను ఏదో యాక్టర్స్ ని డిఫెండ్ చేసేస్తున్నాను, నేనేదో అదేంటి యాక్టర్స్ కమ్యూనిటీకి అసలు ఒక్క మాట అన్నా కానీ నేను సెన్సిటివ్ గా ఫీల్ అయిపోతున్నాను అని అనుకుంటున్నారు. బట్ నా పాయింట్ ఏంటంటే చాలా ఈజీగా మనం మాట అనేస్తాము. అదేంటి ఏదో సచిన్ టెండూల్కర్ అరే ఆ షాట్ ఇలా ఆడొచ్చు కదా, అలా ఎందుకు అవుట్ అయిపోయాడరా అన్నట్టు మాట్లాడుతున్నాం తప్ప దాంట్లో అసలు మనం చాలా ఈజీగా మాటలు అనేస్తారు.
పాయింట్ నెంబర్ 1 మనం ఎట్లా తీసుకోవాలి. నెంబర్ 2 వాళ్ళకి ఇప్పుడు వాళ్ళని కరెక్ట్ చేయాలంటే మనం ఏం చెప్పాలి. మీరు ఎట్లా చూస్తారు ఇలా మాట్లాడేవాళ్ళు. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైనా మీరైనా ఇంకొకరైనా కమ్యూనిటీ అయినా ఒక గ్రూప్ అయినా మాట్లాడడానికి ఏముందండి, చాలా మాటలు మాట్లాడేస్తాం. నోరు ఉంది కదా, మాట్లాడేస్తాం. అవతలి పర్సన్ సిచ్యువేషన్స్ ఏంటి, అవతలి పర్సన్స్ ఏ సిచ్యువేషన్స్ లో నిలబడున్నాడు, అతని షూస్ లోకి మన కాళ్ళు పెట్టనంత వరకు అతని ప్రాబ్లమ్స్ మనకు తెలియదు. ఓకేనా? సో రెండో పాయింట్ మీరు అన్నది, ఇప్పుడు యాక్టర్స్ కమ్యూనిటీకి మనం ఏ డిఫెండ్ చేస్తున్నానని చెప్పి యాక్టర్స్ కమ్యూనిటీకి ఏ మాట అన్నా, వై నాట్ అండి, వీఆర్ యాక్టర్స్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటారు, పొలిటీషియన్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటారు, ఇంకొకరు ప్రొటెక్ట్ చేసుకుంటారు. బట్ యాక్టర్స్ మనము ఆర్ట్ ఫీల్డ్ లో ఉన్నాము, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఇంకెవరు ప్రొటెక్ట్ చేస్తారు? మరి మనకు ఒక్కరికైనా యూనిటీ లేని మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. నిజమే కదా మరి. ట్రూ పాయింట్ ఏంటి అని అంటే, నిజంగా ఇప్పుడు నాకు విషయం తెలియనంత వరకు ఏంట్రా అలా అయిపోయాడు సచిన్ టెండూల్కర్, నేనైతే ఇలా ఆడేవాడిని అని అనేస్తాను. అనడం ఈజీనే. కానీ నేను వెళ్ళి కోట్ల మంది ముందు గ్రౌండ్ లో నేను బ్యాట్ పట్టుకొని నిలబడి ఆడినప్పుడే నాకు తెలుస్తుంది ఆ ప్రెషర్ ఏంటనేది. వందల మంది ముందు ఒక కెమెరాలో 100 మంది నన్ను ఒక 100 మంది 1000 మంది నన్ను చూస్తుండగా యాక్టర్ అనుకున్న ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా నేను డెలివర్ చేసినప్పుడు నేను యాక్టర్ అవ్వగలను. దానికోసం చాలా ప్రాసెస్ ఉంటుంది. మొదటి రోజే ఎవరు స్టార్లు అయిపోరు, మొదటి రోజులో హీరోలు అయిపోరు. లాస్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ సో మా ఆర్యన్ టాక్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ క్వశ్చన్ ఉంటుంది. టెడీ మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతాడు. నేను జస్ట్ అదేంటి చదువుతాను, ఉన్నదంతా యాజ్ ఇట్ ఈస్ చదువుతాను. మై డియర్ సురభి వీరా, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ మోటివేషన్ అండ్ అన్డైయింగ్ స్పిరిట్? యూ సీమ్ టు బి ఎ సూపర్ హీరో, వాట్స్ యువర్ సూపర్ పవర్? యా, నేను ఐ బిలీవ్ మై సెల్ఫ్. నేను థియేటర్ లో నా క్రాఫ్ట్ లో నేను ఆర్మీగా ఫీల్ అవుతాను. నేను ఒక్కడనే 100 మందితో సమానం. నేను 10 మంది చేసే పని నేను ఒక్కడనే చేయగలుగుతానని చెప్పి బిలీవ్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఒక 30 రోజులు 30 డేస్ 40 డేస్ రిహార్సల్ చేసిన తర్వాత ఒక పర్ఫార్మెన్స్ ని ఆడియన్ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఆడియన్ కి అవసరం లేదు ఎన్ని రోజులు రిహార్సల్స్ చేశామనేది. ఆ పర్టికులర్ 1 అవర్ లో మనం ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తామన్నదే ముఖ్యం అన్నమాట. సో దాన్ని ఒక్క ఆస్పెక్ట్ లో కూడా మిస్ అవ్వకుండా, అంటే లైట్, సెట్, మేకప్, కాస్ట్యూమ్, పర్ఫార్మెన్స్, మ్యూజిక్, ప్రాప్స్ ఇవన్నీ కూడా మిస్ అవ్వకుండా నేనే దగ్గరుండి పర్యవేక్షణ వహిస్తాను. అంటే ఎవరు నేను ఇట్స్ నాట్ కైండ్ ఆఫ్, నన్ను నేను బాగా నమ్ముతాను అన్నమాట. అంటే నా 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 పవర్ ని నమ్ముతాను, నా ఎనర్జీని నమ్ముతాను. నేను యాక్చువల్ గా నాకు ఎనర్జీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నేను థియేటర్ ని లవ్ చేస్తాను కాబట్టి యాక్టింగ్ అనేది నేను నా ఒక కోరిక. అంటే లైక్ నేను ఎప్పుడు ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరు చచ్చిపోతారు, సో నేను నటిస్తూ చచ్చిపోవాలనేది నా కోరిక. నేను ఎప్పుడు కూడా. సో దట్స్ వాట్ అన్నమాట. యా, ఎందుకంటే ఇందులో ఉంటున్నాను, నాకు ఇంత పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు సురభి సంతోష్ అంటేనే గుర్తుపడతారు, సంతోష్ అంటే ఎవరు గుర్తుపడతారు. సురభి సంతోష్ అంటే 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు మన కళాకారులు, లైక్ కొంతమంది పక్క స్టేట్స్ కూడా నన్ను గుర్తుపడతారు బికాస్ ఆఫ్ దిస్ థియేటర్ నాకు చాలా ఇచ్చింది అనమాట. సో దాంతో నా ఎనర్జీ, అది థియేటరే నా ఎనర్జీ. సూపర్. వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు యంగ్స్టర్స్ who are going through tough times? How can they keep up the spirit just like you did? టెడీ మంది కాదు, టెడీ. నేను యాక్టర్నే కాబట్టి యాక్టింగ్ సంబంధించి చెప్తాను. ఎందుకంటే మోస్ట్లీ యాక్టర్స్ అందరూ అయిపోవాలని అనుకుంటారు. చాలా మంది, కొంతమంది పరిచయాల వల్ల అవుతుంటారు, కొంతమంది చేస్తూ అవుతుంటారు, కొంతమంది అవ్వలేక వెళ్ళిపోతుంటారు. కానీ ఐ బిలీవ్ ప్రతి ఒక్కరిలో యాక్టర్ ఉంటాడు. బట్ కొన్ని ఆస్పెక్ట్స్ తెలుసుకోవడం వల్ల, అంటే ఇప్పుడు మీకు పరిచయాల వల్ల ఒక 2 మూవీస్ రావచ్చు, డబ్బులు ఉండడం వల్ల తెలిసిన వాళ్ళ వల్ల ఇంకొక 2-3 మూవీస్ రావచ్చు. కానీ మీరు పర్ఫెక్ట్ గా మ్యాటర్ తెలుసుకొని, విషయం తెలుసుకొని, క్రాఫ్ట్ మీద ఒక గ్రిప్ అనేది సాధించగలిగితే మీరు ఇండస్ట్రీలో మీరు ఎంచుకున్న నటన రంగంలో సక్సెస్ఫుల్ గా లాంగ్ టైమ్ లో మీరు ఉండగలుగుతారు. ఆస్పెక్ట్ ఏదైనా, యాక్టర్ అవ్వాలనుకుని వచ్చిన వాళ్ళు ఓన్లీ యాక్టింగ్ కోసమే మీరు రాకండి, మీరు బతకాలి. మీరు యాక్టర్ అయ్యి ప్రూవ్ చేసుకునేంత వరకు మీరు బతకాలి. కాబట్టి క్రాఫ్ట్ మీద పట్టు సంపాదించండి. వేరే అదర్ వర్క్ ఏదైనా నేర్చుకోండి, సౌండ్ డిజైనింగ్, లైటింగ్, టెక్నికల్ వర్క్, కెమెరా, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఇంకేదైనా నేర్చుకుంటే మీకు డబ్బులు అనేవి జనరేట్ అవుతుంటే మీ ప్యాషన్ అనేది డై అవ్వదు, చనిపోదు అనమాట ఎప్పుడు.
సో మీరు దీంట్లోనే ఉండడం జరుగుతుంది, పరిచయాలు పెరుగుతుంటాయి. ఎట్ ది సేమ్ టైం మీరు వచ్చిన విషయాన్ని మర్చిపోవద్దు. యాక్టర్ అవ్వాలనుకున్న విషయాన్ని మర్చిపోవద్దు. ఏ రోజుకి ఆ రోజు మిమ్మల్ని మీరు ఛాలెంజింగ్ గా తీసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇది నాకు అప్లై అవుతుంది. నేను ఐఎమ్ టేకింగ్ థ్యాంక్ యూ ఇది సార్. ఎవరి యా థ్యాంక్ యూ సో మచ్. యా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నేను చూస్తుంటాను ఆర్యన్ టాక్స్ ని అప్పుడప్పుడు ఫాలో అవుతుంటాను నేను. చాలా మంచి మంచి ఇనిషియేటివ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు మన వాళ్ళు మనము. సో నాకు కూడా ఇందులో భాగం ఉంది. నేను కూడా ఐ టేక్ దట్ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ ఆర్యన్. థ్యాంక్ యూ సంతోష్ గారు. యా సో ఆడియన్స్, దట్స్ ఇట్ ఫ్రమ్ అవర్ ఆర్యన్ టాక్స్ టుడే. చూసారు కదా మన సురభి సంతోష్ గారిని. పర్సనల్ గా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఐ థింక్ అబౌట్ లెగసీ సమ్టైమ్స్. నేను నా కొడుకుకి ఏమిస్తున్నాను, వాడు నెక్స్ట్ జనరేషన్కి ఏమిస్తాడు అని ఒక్కసారి ఆలోచించుకుంటూ ఉంటాను. అండ్ సురభి will always be in my mind when I think like that. థ్యాంక్ యూ. మనం ఏదైనా చేస్తే ఈ సమాజానికి మన నెక్స్ట్ తరాలు కూడా ఆ పేరుని మనం చేసిన వర్క్ ని కంటిన్యూ చేయగలగాలి. అంత గొప్పగా మనం బతకాలి అనేది ఈరోజు సురభి సంతోష్ గారి ద్వారా నేను తెలుసుకున్న నీతి. సో మీరేం తెలుసుకున్నారు, మీరేం నేర్చుకున్నారు, మీ అప్రిషియేషన్ పోస్ట్ ఎవ్రీథింగ్, ప్లీజ్ పుట్ ఇట్ డౌన్ ఇన్ కమెంట్స్. Thank you for joining us. Also, please like, share, and subscribe to Teddy Cinema Saloon presents Aryan Talks. This is Aryan signing off.